కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్కి తొలి పరీక్ష సిద్ధరామయ్య ద్వారానే రాబోతుంది. సిద్ధరామయ్య అనుకూల ఎమ్మెల్యేలు అనేక మంది. ఓ పక్కన తన కొడుకు భవిష్యత్తు గురించి చూసుకుంటున్నాడు, ఇంకో పక్కన మల్లికార్జున ఖర్గేని రెచ్చగొడుతున్నాడు. ఆల్రెడీ దిగుతా కావాలని బీసీలకు సంబంధించినటువంటి సర్వేని బయటపెట్టాడు, దాన్ని రచ్చ చేసి వదిలిపెడుతున్నాడు. దాంట్లో ఓసీలకి ఎక్కువ ఇస్తున్నారన్నటువంటి ఫీలింగ్ పెరిగిపోయింది. మొత్తం కాంగ్రెస్ పార్టీని ఎక్కడ ముంచాలో అక్కడ ముంచి దిగాడు సిద్ధరామయ్య. సేమ్ టైం ఇప్పుడు డీకే శివకుమార్కి అతిపెద్ద పరీక్ష ఏంటంటే, వాస్తవంగా అయితే ఈజీగా గెలిచేయాలి రాజ్యసభ, కానీ ఇప్పుడు 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుంటే ఒక సీటు గెలవడానికి లెక్క ప్రకారం 45 మంది ఎమ్మెల్యేలు అవసరం. ప్రస్తుతం ఇండి కూటమికి 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎన్డీఏకి 85 మందే ఉన్నారు. అంటే బీజేపీకి 66, జేడీఎస్కి 19. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 3 సీట్లు కన్ఫామ్, బీజేపీ 1 సీటు సులభంగా గెలుచుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏదైతే వీళ్ళు కనుక ఎవరైనా క్రాస్ ఓటింగ్ చేస్తుంటే బీజేపీ రెండో వెళ్ళని పెడుతుంది. అప్పుడు బీజేపీ రెండో సీటుకి కనుక పోటీ పెడితే పెద్ద దెబ్బ అవుతుంది. ఎందుకంటే వీళ్ళకి 85, ఇంకో 5 ఓట్లు వస్తే 90. 5 ఓట్లు కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా క్రాస్ ఓటింగ్ పడిందే దెబ్బ అయిపోతుంది. ఏం జరుగుతుందో చూడాలి.